హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా హస్బెండ్ అయితే మమ్మల్ని వదిలి వేరే దగ్గరికి డ్యూటీ చేయడానికి అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నారు. మళ్ళీ 3 months వరకు అయితే రారు. నేనైతే తనకి ట్రైన్లో జర్నీకి అని చెప్పేసి ఫుడ్ ఒకటి లెమన్ రైస్, నెక్స్ట్ రోటీ అండ్ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. పెరుగు ట్రైన్లోని ఫుడ్ ఇక్కడి నుంచి తినుకుంటూ వెళ్తారు, త్వరగా వెళ్తారు. నైట్ ఫుడ్ నెక్స్ట్ మార్నింగ్కి చపాతీ కానీ రోటీ కానీ ట్రైన్లోనే కొనుక్కోవచ్చు. కాకపోతే తనకి ఇష్టం ఉండదు ట్రైన్లో ఫుడ్. అలాగే అక్కడికి వెళ్ళాక ఇంకా వాళ్ళ ఫుడ్ తినాలి కదండి, అందువల్ల నేనే ప్రిపేర్ చేస్తున్నాను. రేపు ఈవినింగ్ చేరుకుంటారు అక్కడికి. కొంచెం బాధగా అయితే ఉంది. సరే వంట అయితే చేస్తున్నాను. ఇంకో టమాటా అయితే పచ్చడి చేస్తున్నాను. ఇదైతే మనకి నిలవగా ఉంటుంది కదా అని చెప్పేసి, నాన్ వెజ్ ఈరోజు ట్యూస్డే కదా అని చెప్పేసి తినరు. అందువల్ల నేను టమాటా పచ్చడి నెక్స్ట్ లెమన్ రైస్కి అన్నం అయితే ఉడకబెడుతున్నాను. లెమన్ రైస్ అయితే చేస్తాను కొంచెమే, తనకు ఒక్కడికే కదా. బాటిల్లో వేయడానికి ఐస్ ముందే పెట్టుకున్నాను. నేను వాటర్లో నింపేద్దాము అని చెప్పేసి, సమ్మర్ కదా, అందువల్ల నేను ముందే ఫిలప్ చేసుకున్నాను. రోటీగా కలిపేసి ఉంచానండి పిండి. రోటీగా అయితే కలిపేసాను. ఇప్పుడు ఇవన్నీ త్వరగా అయిపోతే 7 కల్లా బయలుదేరుతారు. అందుకే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఓకేనండి, అలా చూస్తూ ఉండండి, కంటిన్యూ చేస్తాను వీడియో. మిక్సీ అయితే పడేసానండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటాను. అన్ని వెల్లుల్లిపాయలు తొక్కలన్నీ తీసి నీట్గా పెట్టాను. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను. అదే కడాయిలో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మొత్తం అదే కదండి, ఆయిలే కదని చెప్పేసి అందులో పెట్టేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి అయితే. 2 days వరకు 3 days వరకు పాడవదు. మనం వాటర్ లేకుండా అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే పాడవదు. వాటర్ కొంచెం తగిలేసరికి కొంచెం పాడైపోద్ది. నాకైతే రేపటి వరకే కాబట్టి హ్యాపీగా బాగానే ఉంటుంది. బాయ్ అండి, ఈ రోజు నుంచి వీడియోలు తక్కువ వస్తాయి. ప్యాక్ అయితే చేస్తామండి. బాక్స్లో అయితే వేస్తాను. ఇది బ్యాగ్లో పెట్టేయడమే. అన్నీ ప్యాక్ చేస్తాను. ఇవన్నీ బ్యాగ్లో పెట్టేయడమే. తనైతే వేరే దగ్గర డ్యూటీ అయితే వెళ్తున్నారు కదా, 3 months వరకు అయితే రారు. ఒకవేళ అక్కడ కానీ మాకు ఏమైనా దొరికితే అక్కడికే వెళ్ళాలి. క్వార్టర్స్ కానీ దొరికితే మట్టికి మేమే వెళ్ళాలి. చూడాలి. ఈసారి నుంచి అయితే వీడియోలో తనైతే తక్కువ అవుతాడు. నమస్తే అందరికీ. కొంచెం బాధగానే ఉంది. ఓకేనంటే కంటిన్యూ చేస్తాము వీడియో. తనైతే టైం అయిందండి, అందువల్ల ఇంకా పిల్లలు అయితే బాగా చెప్తున్నాడు. వదిలేళ్ళాలనిపించలేదు అంతలాగా. పిల్లలు బాగా అయిపోయారు. వాళ్ళు కూడా మేము కూడా వస్తామని మా వాడైతే అస్సలు గోల. వాడికి అప్పటిదాకా తెలియలేదు. వెళ్తున్నా అంటే సరే వెళ్తున్నా అంటే డ్యూటీకి వెళ్తున్నారు, వచ్చేస్తారు కదా సాయంత్రము అని అనుకున్నాడు. లగేజ్ అయితే మొత్తం బయట పెడుతున్నారు. ఆటో అయితే వచ్చేస్తుంది. మేము ఆటో అయితే స్టేషన్ దగ్గరే 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఆటో అయితే వస్తుంది. మొత్తం లగేజ్ అంతా బయట పెడుతున్నారు. మా వాడు మేము కూడా వెళ్ళిపోదాం, నేను కూడా వెళ్ళిపోతాను చూసేయి అని చెప్తున్నాడు. కాదు మనం తర్వాత వెళ్దామని చెప్తున్నాను. మా వాడికి అప్పటిదాకా తెలియలేదు అసలు. మా అబ్బాయికి ఆటో రాగానే నేనే వెళ్ళిపోతాను పోరా, అప్పటికి ఏడుస్తున్నాను నేను అనుకున్నానని. తను ఇంకా పిల్లలు వదలలేకపోతున్నాడు, ఏదోలా అనిపిస్తుందంట. తప్పదు ఇంకా అంతే. వాళ్ళకైతే నేను హ్యాపీ జర్నీ అని చెప్పి బాయ్ అని చెప్పేసాను మా ఆయనకి. వాళ్ళు పిల్లలు వెళ్తుంటే నాకు ఇంకా ఆటోమేటిక్గా తెలిసిందే కదండి. ఓకేనండి, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తున్నాం.